వచ్చింది 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 ఇన్నాళ్ళ మన కోరిక తెలంగాణ వచ్చింది 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 ఇన్నాళ్ళ మన కోరిక తెలంగాణ వచ్చింది తెచ్చింది 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 తెరలైన బతుకుల్లో తేజస్సును తెచ్చింది 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 తెల్లైన బతుకుల్లో తేజస్సును తెచ్చింది దండు గట్టి జెండాలెత్తి పోరు బాట సాగగా అల్లేపట్నం కదిలే చూడు జన ప్రవాహమే కదా దండు గట్టి జెండాలెత్తి పోరు బాట సాగగా అల్లేపట్నం కదిలే చూడు జన ప్రవాహమే కదా కథన రంగమందు కదిలింది పోరు దండు తిరగకుండా గమ్యం ముద్దాడింది చూడు కథన రంగమందు కదిలింది పోరు దండు తిరగకుండా గమ్యం ముద్దాడింది చూడు 10 జిల్లాల ప్రజలందరి ఆకాంక్షే నెరవేరగా తెలంగాణ తెలంగాణ వేలాది బలిదానపు రక్త తిలక చరితం ఇప్పుడు నా తెలంగాణ మహోజ్వల చలితం వేలాది బలిదానపు రక్త తిలక చరితం ఇప్పుడు నా తెలంగాణ మహోజ్వల చలితం అగో 69 నుండి ఆగలేని పేరు అది మన తెగువ గల్ల తెలంగాణ పేరు 69 నుండి ఆగలేని పోరు అది మన తెగువ గల్ల తెలంగాణ పేరు పల్లె నుండి ఢిల్లీ దాకా మారు మోగే హోరు జనగర్జన సకల జనుల సమ్మెల పనితీరు పల్లె నుండి ఢిల్లీ దాకా మారు మోగే హోరు జనగర్జన సకల జనుల సమ్మెల పనితీరు ఎన్నో ఏళ్ల స్వప్నం తెలంగాణ రాష్ట్రం అయ్యింది నేడు సాధ్యం విజయం ఎన్నో ఏళ్ల స్వప్నం మన తెలంగాణ రాష్ట్రం అయ్యింది నేడు సాధ్యం మన చారిత్రక విజయం ఈ ఆకలి పోరులోన అంతిమ విజయం మనదేలే తెలంగాణ తెలంగాణ వేలాది బలిదానపు రక్త తిలక చరితం ఇప్పుడు నా తెలంగాణ మహోజ్వల జ్వలితం వేలాది బలిదానపు రక్త తిలక చరితం ఇప్పుడు నా తెలంగాణ మహోజ్వల జ్వలితం వచ్చింది 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 ఇన్నాళ్ళ మన కోరిక తెలంగాణ వచ్చింది తెచ్చింది 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 తెరలైన బతుకుల్లో తేజస్సును తెచ్చింది 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 తెల్లైన బతుకుల్లో తేజస్సును తెచ్చింది దండు గట్టి జెండాలెత్తి పోరు బాట సాగగా కథన రంగమందు పోరు దండు తిరగకుండా గమ్యము ముద్దాడింది చూడు కథన రంగమందు కదిలింది పోరు దండు తిరగకుండా గమ్యం ముద్దాడింది చూడు 10 జిల్లాల ప్రజలందరి ఆకాంక్షే నెరవేరగా తెలంగాణ తెలంగాణ వేలాది బలిదానపు రక్త తిలక చరితం ఇప్పుడు నా తెలంగాణ మహోజ్వల చలితం వేలాది బలిదానపు రక్త తిలక చరితం ఇప్పుడు నా తెలంగాణ మహోజ్వల చలితం
ఆడపడుచు కవిత గారు, ఈ యొక్క వేదిక నిర్మించినటువంటి స్థానిక సర్పంచ్ అల్లకొండ రాజన్న గారు, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి గారు సమస్యలపై తమ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కూర్చున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలనుకొని మంచి కరెంటు కేసీఆర్ గారి నాయకత్వంలో మంచి కరెంటు రైతులకు అన్ని విధాల సౌకర్యము చేస్తుందని ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో చేరుతున్నాను. ఈ ఊరుకు అభివృద్ధి చేయాలని, అభివృద్ధిలో వెనుకబడ్డామని చౌపల్లి గ్రామం ఇప్పుడు ఒక 5 సంవత్సరాల సంది ఇప్పుడన్నా అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశాంత్ రెడ్డి అన్నగారితో పనిచేయాలని కవితక్క నాయకత్వం, కవితక్కకి స్టేజ్ మీద ఉన్న అక్కలందరికీ, అన్నలకు అందరికీ నమస్కారాలు. నాకు ఎక్కువ మాట్లాడాలని కవితక్క గారు ఆ యొక్క దండం, చాలా పనులు ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి, అన్ని వెనకబడి పైన గత 10 సంవత్సరాల నుంచి ఒక్క పని కాలేదు. ఆ పని కావాలని మేము సిద్ధాంతంతో సర్పంచ్ ఎంపీడీసీగా వచ్చి ఓళ్ళకి భయపడకుండా వచ్చి అందరికీ నమస్కారం చేసి నేను చెప్తున్నా కవితక్క గారు, ప్రశాంత్ అన్న గారికి మేము ఊళ్ళకి భయపడకుండా వచ్చేస్తున్నాం. ఆ పనులన్నీ నిర్వహించాలని మీకు ధన్యవాదాలుగా కోరుకుంటున్నా. నమస్కారం, అందరికీ నమస్కారం. ఒక ముఖ్య వ్యక్తి రావాలని, వారి కోసం ఈ చౌట్పల్లి గ్రామ ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గత 10 నెలలుగా నన్ను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. వారిని తీసుకురండి మా గ్రామానికి, మా గ్రామంలో తెలంగాణ దెబ్బ ఎట్లుందో చూపిస్తాం మేము అని చెప్పి అడుగుతూనే ఉన్నారు. ఈనాటికి, ఈ రోజుకి ఆ కళ సాకారమైంది. ఈ కార్యక్రమానికి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ముఖ్య అతిథి సాక్షాత్తు మన నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రతీక, మన ప్రియతమ నాయకురాలు, మీ అందరికీ తోబుట్టువు లాంటిది మన ఎంపీ శ్రీమతి కవితమ్మ గారికి, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఈగ గంగారెడ్డి గారికి, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, ఈ గ్రామంలో మీ అందరికీ సుపరిచితులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు మా తండ్రి గారు గౌరవనీయులు వేముల సురేందర్ రెడ్డి గారికి, అట్లనే తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమ వ్యాప్తిని, టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని చేసిన మరో టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు గౌరవనీయులు పెద్దలు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్తూరు లక్ష్మారెడ్డి గారికి, కమ్మర్పల్లి మండల జడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి లక్ష్మీ భాస్కర్ యాదవ్ గారికి, కమ్మర్పల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు కౌసల్య ప్రకాష్ గారికి,
అట్లనే టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి డాక్టర్ భాస్కర్ యాదవ్ గారికి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి చిన్నారెడ్డి గారికి, టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు సోదరుడు లుక్క గంగాధర్ గారికి, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అశోక్ గారికి, అట్లనే మండల నాయకులు గడ్డం స్వామి గారికి, రాజలింగం గారికి, ఇంకా వేదిక మీద ఉన్న ఎంపీటీసీ చౌట్పల్లి గ్రామ ఎంపీటీసీ సభ్యులు పల్లకొండ సాయన్న గారికి, వీడీసీ చైర్మన్ తుమ్మల రాజేశ్వర్ గారికి, ఇంకా టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా ప్రతినిధులకు, ఎంతో ముఖ్యంగా మైక్లో మాట్లాడిన వినబడినంత దూరం వరకు వచ్చిన నా చౌట్పల్లి గ్రామ ప్రజలకు, యువ కిషోరాలకు, నా అక్క చెల్లెళ్లకు, తల్లులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. పోయినసారి ఎన్నికలప్పుడు ప్లీజ్ అమ్మా కొద్దిగా మాట్లాడద్దు, ఈ మీరు ఈ కెమెరా వాళ్ళు కొద్దిగా గొడవ చేస్తున్నట్టున్నారు, అలా కనిపించలేదు లొల్లి పెడతారు. పోయినసారి ఎన్నికలప్పుడు ఈ గ్రామం నుంచి ఎన్ని కట్టుబాట్లున్నా, ఎన్ని కష్టాలున్నా, తెలంగాణ ఉద్యమం మీద ప్రేమతో, కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకంతో ఈ గ్రామంలో కూడా కారు గుర్తుకు టిఆర్ఎస్ పార్టీకి దాదాపు 800 ఓట్లు వేసిన నా అక్క చెల్లెళ్లకు, నేను ఎమ్మెల్యేగా మన కవితమ్మ గారు ఎంపీగా గెలవడానికి కారకులైన మీ అందరికి కూడా పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఆనాడు 2001వ సంవత్సరంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం స్థాపించినప్పుడు మొదటిసారిగా ఈ చౌట్పల్లి గ్రామానికి వచ్చినప్పుడు చూసిన స్పందన మళ్ళా ఈ రోజు కనిపిస్తున్నది. కవితమ్మ గారు వచ్చినప్పుడు నిజంగా మేము ఏదో ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలుగా వచ్చినామని, ఎంపీగా వచ్చినామని మాకు ఏమాత్రం అనిపించట్లేదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఓ ఉద్యమకారుడుగా మీ గ్రామానికి వస్తే ఎలాంటి అపూర్వ స్పందన కనిపించిందో, ఎలాంటి అపూర్వ ప్రేమ కనిపించిందో ఇవాళ మీ అందరిలో ఆ ప్రేమ కనిపిస్తున్నది. నిజంగా మా జన్మ ధన్యమైందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇక అభివృద్ధి విషయం, మనం ప్రభుత్వంలోకి వచ్చి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైంది. అభివృద్ధి విషయం కవితమ్మ గారు చెప్తారు. ఇంతకు ముందే మన సర్పంచ్ గారు రాజన్న గారు, ఎంపీటీసీ గారు సాయన్న గారు నా దగ్గరకు వచ్చి, అయ్యా మేము టిఆర్ఎస్ పార్టీలో చేరుతాం, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం, కవితమ్మ గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పినప్పుడు నా చెవులు నేనే నమ్మలేకపోయినా. కానీ ఎందుకు అని అడిగిన దానికి వారు చెప్పిన కారణాలు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పౌరుల్లో ఆ కారణం, ఆ భావం ఉన్నది అని చెప్పి నాకు అనిపిస్తా ఉన్నది. ఏం తప్పు చేసిండ్రండి వీళ్ళు? కొందరు కొద్దిగా ఇబ్బంది పెడతారట. ఏ పార్టీలో చేరుతారు వీళ్ళు? గట్టు పొడిచిన వాగుకు 11 కోట్ల రూపాయలు తెచ్చిన పార్టీలో చేరుతున్నారు వీళ్ళు. ఎన్నో 7-8 సంవత్సరాల కళ, గట్టి పొడిచిన వాగు జరుగుతలేదు, పని ఆగిపోయి 6 సంవత్సరాలు అయింది. ఈ ప్రాంతంలో 8 గ్రామాలు, 12 చెరువుల్లో నీళ్లు నిండుతాయి. ఆ గట్టు పొడిచిన వాగుకు ఒకటే ఒక దెబ్బతో 11 కోట్ల రూపాయలు సాధించి పెట్టిన పార్టీ, సాధించి పెట్టిన నాయకత్వం ఇది. ఆ పార్టీలో చేరుతున్నారు వీళ్ళు. ఏం తప్పు చేస్తున్నారండి వీళ్ళు? రైతులకు రుణాలు మాఫీ చేసిన పార్టీ ప్రభుత్వంలో చేరుతున్నందుకు తప్పు చేస్తున్నారా? ఆ రోజు 200 రూపాయలు పెన్షన్ని ఈ రోజు 1000 రూపాయలు పెంచి ఇస్తున్న పార్టీ ప్రభుత్వంలో చేరుతున్న తప్పు చేస్తున్నారా? ఆ రోజు 500 రూపాయలు వికలాంగుల పెన్షన్ ఈ రోజు 1500 రూపాయలకు ఇస్తున్న పార్టీలో చేరుతున్నందుకు తప్పు చేస్తున్నారా?
మనం ఎన్నడైనా చూసినామా? 25-30 సంవత్సరాల కాలంలో ఎండాకాలం కరెంటు పోని రోజు ఎప్పుడైనా మనం చూసినామా? ఎప్పుడు చూడు 4 గంటలు 6 గంటలు కరెంటు పోతుండే ఇళ్ళల్లో. ఇవాళ ఒక్క నిమిషమైనా పోతున్నదా? అట్లనే రైతులకు అప్పుడు దుష్ప్రచారాలు చేసి తెలంగాణ వస్తే చీకటి అవుతుంది, రైతులకు కరెంట్ ఉండదు అని చెప్పారు. ఇవాళ ఏం జరిగింది? కేసీఆర్ గారు అహోరాత్రులు కష్టపడి ఇవాళ రైతులకు 6 గంటల కరెంటు డైరెక్ట్ సరఫరా ఒక్క నిమిషం కూడా పోకుండా ఇస్తున్న సంగతి వాస్తవం కాదా? కరెంటు పోయిందా ఈ ఎండాకాలంలో? మరి అట్లాంటి కరెంట్ ఇస్తున్న నాయకులు వద్దకు చేరుతున్నారు, తప్పు చేస్తున్నారా మీ సర్పంచ్, మీ ఎంపీటీసీ? కాబట్టి ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి సోదరులారా. ఈ సర్పంచ్, ఎంపీటీసీ ఇద్దరు కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, ఇంకా తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని, దాంట్లో మేము భాగస్వాములు కావాలని, ఆనందం పొందాలని మాత్రమే టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు తప్పిస్తే వాళ్ళకి ఏమాత్రం స్వార్థం లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం వేస్తా ఉన్నా. కాబట్టి వాళ్ళ ఈ పార్టీలో చేరుతున్నందుకు బాధ్యతగా, కృతజ్ఞతగా ఈ గ్రామాన్ని డెఫినెట్ గా అన్ని గ్రామాల కంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తాం కవితమ్మ గారి అండతో, కేసీఆర్ గారి దైవం అని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. తెలంగాణ అన్న కూడా అందరు చేతులు ఎత్తారని చెప్తారు, మీరే ఒక్కరు కూడా చేతులు ఎత్తారు. జై తెలంగాణ, జై తెలంగాణ. సాధించాం 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 సాధించాం. వేదిక మీద ఉన్న కష్టపడుతున్నటువంటి మా కుటుంబ సభ్యులు, ఆప్తులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి అందరికన్నా ముఖ్యంగా ఇప్పుడేదో నిజంగా మీద సూర్యుడు లేనట్టు, చందమామ ఉన్నట్టు, వెన్నెల్లో మనందరం వనభోజనానికి పోయినట్టు మొత్తం ప్రతి ఇంటికి ఒక్కరుగా తరలి వచ్చినటువంటి చౌటుపల్లి గ్రామస్తులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు. నేను ప్రశాంత్ రెడ్డి గారు అదే అనుకుంటున్నాం, ఇదేందన్నా ఎండనేమో ఇంతున్నది, ఆకలయ్యే సమయం అవుతున్నది, మరి ఏంది ఇట్లా వచ్చింది అందరు మన ఆడబిడ్డలు అని అంటే చెప్తున్నారు ప్రశాంత్ అన్న, ఎప్పటి నుండో రావాలని, ఎప్పటి నుంచో కలవాలని అనుకుంటున్నాం, కానీ ఇన్ని రోజులకు వీలైంది. నిజానికి బాబు మీడియా ఉంటే ఉండలేదు, ఇట్లా వాళ్ళకి అనిపిస్తలేదు, వీళ్ళు ఫోటోలు ఎక్కువ తీస్తారు కానీ ఏం వేయరు పేపర్లో. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నటువంటిది జరిగిన తర్వాతనే నేను చౌటుపల్లికి వస్తా ఉన్నాను. ఇంతవరకు నేను ఎప్పుడు చౌటుపల్లికి రానేలేదు, ఎలక్షన్ అప్పుడు రాలేదు, మిమ్మల్ని ఎప్పుడూ రిక్వెస్ట్ చేయలేదు. అయినా సరే అపారమైనటువంటి నమ్మకం మీరు మా మీద, కేసీఆర్ గారి మీద ఉంచి ఇంత పెద్ద సంఖ్యలో మరి ఓట్లేసి నమ్మి గెలిపించి నన్ను పార్లమెంటుకు, అన్నను అసెంబ్లీకి పంపినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు మా మీద అంత నమ్మకం పెట్టినందుకు గాను మరి ఈ 4 సంవత్సరాల్లో, వచ్చే 4 సంవత్సరాల్లో ఇదివరకు ఎప్పుడు జరగనంతటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తామని కానీ మీ అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనందరికీ తెలుసు, మనకి ఇవాళ వచ్చినటువంటి రాష్ట్రం ఉట్టిగా రాలే, ఎన్నో త్యాగాలు చేస్తే, దాదాపు 1200 మంది బిడ్డలు ఆత్మత్యాగం చేస్తే, ఎంతోమంది జైళ్ళకు పోతే, అందరం కూడా రైలు పట్టాల మీద వండుకొని ధర్నాలు చేసినాం, లాఠీ దెబ్బలు తిన్నాం. మిలియన్ మార్చ్ అంటే పెడితే ఒక పక్క పోలీసు వాళ్ళు టియర్ బాంబులు వేస్తుంటే కూడా ఉరుక్కుంటా పోయి అక్కడ చేరాల్సిందే, మన తెలంగాణ పౌరుషం చూపించాల్సిందే అనుకుంటా ఆ గడ్డను చేరినటువంటి పరిస్థితి ఆనాడు. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, మీ అందరికి గుర్తుండి ఉంటుంది, ఎన్నో సంవత్సరాలు, 60 సంవత్సరాలు మన గోస ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ 2009లో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆ మహానాయకుడు ఆ రోజు నిరాహార దీక్షకు వెళ్తే, ఆ ఒక్క దీక్షతోని మొత్తం విద్యార్థులు కదిలిండ్రు, ఉద్యోగులు కదిలిండ్రు, ఊరూరున మన మహిళలు కదిలిండ్రు. అక్కడ కేసీఆర్ గారు దీక్ష చేస్తుంటే మీ అందరికీ గుర్తుండుంటాయి, ఉస్మానియా యూనివర్సిటీలో
ఒక్కొక్క పిల్లగాని గొడ్డును బాదినట్టు ఆనాడు ఆంధ్రాలో ఉన్నటువంటి పోలీసులు బాధిన ఆ పిల్లల్ని కొడుతుంటే టీవీల ముంగట కూర్చున్నటువంటి ఏడువని తల్లి లేదు, ఎవ్వరు కూడా బాధపడకుండా ఉండలేదు. ఆ దుఃఖం చూసి ఆ కోపం చూసి ఇంత అన్యాయమా, ఒక పక్క మా నాయకుడు నిరాహార దీక్ష చేసి చచ్చిపోతుంటే ఇంకొక పక్క మా బిడ్డలు ఇట్లా కొడతారా అని చెప్పి అందరం కూడా కదిలినాం, బయటకు వచ్చినాం. మరి అందరం కలిసి చేస్తేనే ఇవాళ తెలంగాణ వచ్చింది. నాయకుడు ఒకడే కావచ్చు, మొదలు పెట్టింది తనే కావచ్చు, ప్రాణం పనంగా పెట్టింది తను కావచ్చు, కానీ మీరందరూ అండగా నిలబడ్డారు, చేతులు పట్టింది కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చింది. మనం తెలంగాణ వచ్చినటువంటి సంరంభంలో, తెలంగాణ వచ్చినటువంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వచ్చిందన్నది మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకంటే మనం చరిత్రలో చూసిన 60 సంవత్సరాలలో తెలంగాణలో బాగా మంచోళ్ళం ఉంటాం, అమాయకులం ఉంటాం. ఎప్పుడెప్పుడైతే మనం ఇక చాలు మనకు తెలంగాణ ముందుకు పోయింది కదా అనుకుంటామో అవతల వాళ్ళ కుట్రలు మొదలవుతాయి. అవి ఇప్పటికి కూడా ఆగలే, ఇంకా ఆగవు. ఎందుకు ఆగవంటే ఇంకొక 10 ఏళ్ళు హైదరాబాద్లో వాళ్ళకు ఉండేటటువంటి అధికారం ఉన్నది, ఉమ్మడి రాజధానిగా ఉన్నాం కాబట్టి ఇప్పట్లో వాళ్ళు ఏం కుట్రలు ఆపరు. అంటే మనం ఇప్పటికి కూడా ఎట్లా అయితే కొట్లాట సమయంలో కలిసి ఉన్నామో, ఎట్లా అయితే కొట్లాట సమయంలో పట్టుదలగా ఉన్నామో అట్లా ఉంటేనే బాగుంటాం. అయితే తెలంగాణ వచ్చింది. ఈ 12 సంవత్సరాలు కూడా మనం ఏమనుకున్నాం, మన తెలంగాణ మనకు వస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి అనుకున్నాం. అట్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది. ఇంటింటికి, ప్రతి ఇంటికి కూడా మరి నీళ్లు రావాలని కేసీఆర్ గారు 30,000 కోట్ల రూపాయలతోని ఇంటింటికి నీరిచ్చేటటువంటి పథకాన్ని మొదలుపెట్టుడే కాదు, మీకు తెలుసు కదా ఆయన ఎంత మొండోడో కేసీఆర్ గారు. ఆ మొండితనంతో ఏమన్నారు, మామూలుగా నాయకులందరూ చెప్తారు నీళ్ళు ఇస్తామని, కానీ ఈ నాయకుడు ఏం చెప్పాడు, నీళ్ళు ఇస్తాం, ఒకవేళ ఇవ్వలేకపోతే మళ్ళా మీ దగ్గరికి ఓట్లకు రానే రామని చెప్పినటువంటి ఒక గొప్ప నాయకుడు. మరి అంత పంతం బట్టి పట్టుబట్టి ఇవాళ తెలంగాణను మంచిగా చేసుకోవాలని మనం అనుకుంటున్నాం. నీళ్ళ విషయం అట్లుంటే నిధులు అంటే మన డబ్బులు. మనం ఎన్నికలలో తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పినాం, మన దగ్గర డబ్బులు సంపాదించి ఇక్కడ వచ్చే డబ్బుల్ని ఆంధ్రాలో ఖర్చు పెడుతున్నాం చెప్పినాం. అందుకే మనకి ఇక్కడ అభివృద్ధి అయితే లేదని చెప్పినాం. మరి ఇవాళ తెలంగాణ వచ్చిన 1 సంవత్సర కాలంలో మన డబ్బులు మన దగ్గరే ఉన్నాయి కాబట్టి ఏం జరిగింది, ఒక్క నిజామాబాద్ జిల్లాకే రోడ్ల కోసం 1200 కోట్ల రూపాయలు ఒకటే 1 సంవత్సరంలో నిజామాబాద్కి రావడం జరిగింది. ఎప్పుడు చరిత్రలో జరగలే, 60 సంవత్సరాలలో ఎప్పుడు జరగలే. అంతేకాదు ఇన్ని రోజులు పెన్షన్ వస్తుండే, మనకు ఎంత పెన్షన్ వస్తుండే, 200 రూపాయలు వస్తుండే. ఆ 200 ఎవరిచ్చేది, రాష్ట్రం ఇచ్చేది కాదు, మనకు కేంద్ర ప్రభుత్వం 200 ఇస్తే అదే 200 ఇక్కడ వాళ్ళు మనకి ఇచ్చేటారు. కానీ ఇప్పుడు మన డబ్బులు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాం, మన బీద వాళ్ళు గౌరవంగా బతకాలి. 200 అంటే ఏమాత్రం సరిపోతుంది చెప్పు. వీడికెళ్ళి మండల కేంద్రానికి మనం పెన్షన్ తీసుకోవడానికి పోవడానికి 50 రూపాయలు, రావడానికి 50 రూపాయలు, మధ్యలో ఛాయ పూరి తింటే అక్కడ 100 రూపాయలు వస్తుంది. ఇంటికి 7 ఏళ్ళు రావాలా, 207 మిగిలాలి, ఏం కావాలి. కాబట్టి ఒక 1000 రూపాయలు ఉంటే గౌరవంగా మనం బతుకుతామన్నటువంటి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 200 కేంద్రం ఇస్తే 800 రాష్ట్రం కలిపి ఇవాళ 1000 రూపాయల పెన్షన్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. మరి అవన్నీ ఎట్లా సాధ్యపడుతున్నాయి, ముట్టిగా అయితలేవు. ఈ రోజులు మన డబ్బులు, మన తెలంగాణ డబ్బులు ఆంధ్ర నాయకుల ఇళ్లకు పోయేటివి ఇవాళ మన తెలంగాణ పల్లెలకు నడిచొస్తున్నాయి కాబట్టి మనకు అది వీలు పడుతున్నది. అయితే నాకు తెలుసు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అందరికీ పెన్షన్లు సరిగ్గా వస్తలేవు, బీడీ కార్మికులకు కొంతమందికి వస్తలేవు, ముసలి వాళ్ళకు వితంతులకు వస్తలేవు, వికలాంగులకు కూడా కొంతమందికి రానటువంటి పరిస్థితిని ఏమైంది అక్కడ ఆగమ్మా అవుతుంది. ఆ పరిస్థితిని మనం చూస్తున్నాం, పెన్షన్లు సరిగ్గా వస్తలేవు. అయితే రాకపోవడానికి కారణం ఏందో మరి మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత నాకు ఉన్నదిగా, నాకు తెలుసు మీరు అందరూ అందుకే ఎదురు చూస్తున్నారని. అయితే ఇదివరకు ఆంధ్ర ప్రభుత్వాలు ఏం చేస్తుండే, మనకు చెప్తుండే ఏమన్నా మీ వివరాలు ఇవ్వండి, మీ డీటెయిల్స్ ఇవ్వమని చెప్తుండే. చెప్పినప్పుడు మనకు మామూలుగానే తెలంగాణ ప్రజల అమాయకులం కాబట్టి కొద్దిగా భయపడేటోళ్ళం. వీళ్ళకు ఉన్నట్టు చెప్తే వచ్చే పెన్షన్ గిట్ట తీసేస్తాడో ఏమో అని భయం అవుతుండే మనం. అందుకని ఆంధ్ర సర్కారు ఉన్నప్పుడు ఎప్పుడు అడిగినా కూడా మనం కరెక్ట్గా చెప్పేది కాదు. అయితే అదే పద్ధతి మీరు మళ్ళీ కూడా పాటించారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాగానే ఏం చేసినాం, ఒకటి సకల కుటుంబ సర్వే అని ఒకటి చేసినాం. మనం గుర్తుందా మీ అందరికీ? सर्वे किए थे, याद है आपको? हर एक जने अपने घर में रुक के उस दिन सबको डिटेल दिए थे, याद है ना? आ सर्वे చేసినప్పుడు ఏం జరిగిందంటే మన అధికారులు వచ్చి మిమ్మల్ని డీటెయిల్స్ అడిగితే మన వాళ్ళు అమాయకంతో ఏం చేసిరు,
బీడీలు చేసేటోళ్ళు శాతం లోపల దాచి పెట్టుకొని మేము బీడీలు చేయమని చెప్పారు. కొంతమంది బీడీలు 10 ఏళ్ల కింద ఇడిచిపెట్టిన వాళ్ళు కూడా మేము బీడీలు చేస్తామని చెప్పారు. కొంతమంది బీడీలు చేసుకుంటే పిఎఫ్ వచ్చేటాళ్ళు కూడా మేము బీడీ కార్మికులం కాదు, పుట్టి గృహిణులం ఇంట్లో ఉంటామని చెప్పారు. మరి ఎందుకు చెప్పిండ్రో, మీకు ఎవరు ఏం తప్పుడు సమాచారం ఇచ్చారో నాకు తెలియదు, కానీ మీరు అట్లా చెప్పారు. దానివల్ల ఏమైంది, మీరు అట్లా చెప్పిన సంగతి మాకు తెలియదు కదా. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బోలా శంకరు, ఎవరేది అడిగినా అది అడగకుండా ఇచ్చేసేటటువంటి మనిషి. మరి ఆ నాయకుడిని మేము ఇక్కడికి మోర్తాడికి వచ్చినప్పుడే నేను ప్రశాంత్ రెడ్డి గారు అడిగినాం, డాడీ మీరు మరి అందరికి అన్ని చేస్తున్నారు కానీ మన బీడీ కార్మికులు 7 లక్షల మంది ఉన్నారు, 7 లక్షల మంది ఉన్నారు తెలంగాణ మొత్తంలో. ఆ 7 లక్షల మందికి మరి మీరు ఏమన్నా చేయాలి కదా అని మేము అడిగితే హెలికాప్టర్ దిగి సభలోకి వచ్చే లోపట, హెలికాప్టర్ దిగి స్టేజ్ మీదకి వచ్చే లోపట నిర్ణయం తీసుకున్నారు. గట్టి హృదయం ఉన్న మనిషి కాబట్టి, గట్టి సంకల్పం ఉన్న మనిషి కాబట్టి అందరికీ పెన్షన్ ఇద్దామని చెప్పింది. అయితే ఆ పెన్షన్ ఇద్దామని నిర్ణయం అయింది, ఇక్కడ సర్వే అయింది. మరి బోలా శంకరుడు ఏమనుకున్నాడు, సర్వేలో మన ఆడబిడ్డలు అందరూ ఉన్నట్టు చెప్పిండ్రు, యాజ్ ఇట్ ఈస్ ఇద్దామని రైట్ అని ఆర్డర్ వేసింది. సర్వేలో ఎవరెవరు బీడీ కార్మికులు అని చెప్తే వాళ్ళందరికీ ఇదని చెప్పి రాశారు. దాంతో ఏమైంది, పరిశ్రమ స్టార్ట్ అయింది. ఇక పిఎఫ్ ఉన్నోళ్ళకి వచ్చుడు లేదు, బీడీలు చేయని వాళ్ళకి పెన్షన్లు వచ్చుడు, అంతే కదా. ఇప్పుడు అదే కదా కన్ఫ్యూజన్, ఇబ్బంది అదే అవుతుంది కదా, ఏం అర్థమవుతుంది. ఇప్పుడు పరిస్థితి ఏంది, అట్లా జరిగింది. అది జరిగినాక మళ్ళీ మీరందరూ మా దగ్గరికి, ప్రశాంత్ అన్న దగ్గరికి, మా సర్పంచుల దగ్గరికి, ఎంపీటీసీల దగ్గరికి వచ్చి నిలబెడతారు, నాకు వస్తలేదు. సో మేము మళ్ళా పోయినాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొట్టమొదటి నెలలో మన నిజామాబాద్ జిల్లాలో వచ్చినటువంటి పెన్షన్లు ఆ ఉన్న ఒరిజినల్ ఆర్డర్ ప్రకారం 45,000 వచ్చింది. వస్తే నేనే పరిశాన్ అయినా, అరే 45,000 ఏంది, బీడీ కార్మికులు మన నిజామాబాద్లో 2 లక్షల మంది ఉంటారు, ఇట్లా కుదురుతుందని మళ్ళా కలెక్టర్ గారి దగ్గర కూర్చొని మళ్ళా పిఎఫ్ ఉన్న వాళ్ళందరినీ చేసుకుంటా జమ చేసుకుంటూ వస్తే ఇవాళటి దినం 1,14,000 మందికి మన నిజామాబాద్లో మేము పెన్షన్లు ఇప్పించుకోగలుగుతాం. అంటే మీకు ఎందుకు చెప్తున్నాం ఇది అంటే, ఒక దగ్గర మీకు రాలేదని మాకు అర్థమైనప్పుడు, మీకు ఇబ్బంది అవుతుందని మాకు అర్థమైనప్పుడు, మేము మీకంటే ఎక్కువ ఆఫీసర్లు ఎంటబడుతున్నాం, వాళ్ళకు మీ అన్ని ఇచ్చుకుంటా, మీ పిఎఫ్ ఉన్నలో ఇచ్చుకుంటా అందరికీ కూడా జమ చేస్తున్నాం. అట్లనే ఆసరాలకు కూడా చాలా మందికి, ముసలి వాళ్ళకు కొంతమందికి రాకుండా పోయింది, కొంతమందికి వికలాంగులకు కూడా రాకుండా పోయింది, వాళ్ళందరూ కూడా ఇప్పిస్తున్నాం, జమ చేస్తున్నాం. కాకపోతే దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే, మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, మీ బిడ్డ కేసీఆర్ ప్రభుత్వం ఇది. ఇప్పటి నుండి ప్రభుత్వం ఏదైనా అడిగితే ఉన్నట్టుగా చెప్పుర్రి దయచేసి, లేకుండా చెప్పకండి. ఇవి ఆంధ్ర ప్రభుత్వాలు కాదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇప్పుడు పెన్షన్ రానటువంటి వాళ్ళు ఎవరైనా సరే మళ్ళొకసారి మీరు కాయిదాలు ఎట్లయితే ఇచ్చింటారు, ఆల్రెడీ మొత్తం ఎంఆర్ఓల దగ్గర ఇచ్చింటారు, ఊకే తిరిగే పని లేదు, పరేషాన్ అయ్యే పని లేదు. మీకంటే ఎక్కువ మేము వాళ్ళకు 2 రోజులకు ఒకసారి అడుగుతున్నాం, ఎంతమందికి ఇచ్చిండు, ఇంకెంతమందికి ఇచ్చిండు అని అడుగుతున్నాం. ఇంకే ఉండండి, మీరు తిరగద్దు, నేను అదే చెప్తున్నా, మీరు తిరిగేటటువంటి అవసరం లేదు. ఒక్కసారి మీరు అక్కడ ఇచ్చిందంటే మేము వెంటబడి చేపిస్తున్నాం. తప్పకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వీలైనంత తొందరగా పెన్షన్లు ఇప్పించే బాధ్యత నాది, ప్రశాంత్ రెడ్డి గారిది అని సవినయంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఇంకొక విషయం కూడా మనందరం గమనించుకోవాలి. మన నిజామాబాద్ జిల్లాలో మీ అందరికీ తెలుసు, పెద్ద సంఖ్యలో ఇల్లు వదిలిపెట్టి దుబాయ్లకు, బొంబాయిలకు వలస పోయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి నిన్నగాక మొన్న కూడా నేను దుబాయ్లో ఉన్నా, మళ్ళీ ఇవాళ నైట్ కూడా నేను బేరేన్కి పోతున్నా. అక్కడ ఉన్నటువంటి మన నిజామాబాద్, కరీంనగర్ బిడ్డల కష్టాలు తెలుసుకోవడానికే పోవడం జరుగుతున్నది. మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడ ఉండేటటువంటి, మన జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఇంచు భూమికి నీళ్ళు ఇచ్చే విధంగా ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులను చేసుకుంటున్నాం. మన దగ్గరే మంచిగా భూములు ఉంటే, మన దగ్గరే మంచిగా నీళ్లు ఉంటే ఎవరికి కూడా ఇల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఏ తల్లికి కూడా కడుపు శోకం అవసరం లేదు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉన్నాం. ఎట్లా ఉండే అంటే, ఇదివరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితి, కాంగ్రెస్ అని కాదు ఎవరున్నా సరే ఆంధ్రోలు, అక్కడ మన బిడ్డలు పోయి జైల్లో ఇరుక్కపోతారు, చచ్చిపోతారు, కనీసం శవాన్ని వాపసు తీసుకొచ్చుకునే పరిస్థితి లేకుండే. అదే మన ప్రభుత్వం రాగానే ఒక సపరేట్ సెల్ పెట్టినాం. ఇప్పటికి సంవత్సరంలో 72 మంది శవాలను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు ఇవ్వగలిగినాం. అదేవిధంగా ఎంతో మంది జైళ్ళల్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఆ జైళ్ళల్లో అక్కడ ప్రభుత్వానికి డబ్బులు కట్టినాం, వాళ్ళ ఇంటికి రావడానికి ఫ్లైట్ టికెట్లు కొనిచ్చినాం. ఎంతో మందిని కూడా జైళ్ళలోంచి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పడం జరిగింది. మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, ఎవరన్నా మీరు దుబాయ్ పోవాలన్నా, బొంబాయి పోవాలన్నా ఒక మంచి పని నేర్చుకున్న తర్వాత పోండి. ఏమి నేర్చుకోకుండా అక్కడ పోయి చూద్దామంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీకు పని నేర్పించేటటువంటి పనిని కూడా మేము చేస్తున్నాము. ఇక్కడ మన జిల్లా కేంద్రంలో నిజామాబాద్లో ఒకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా ఉన్నాము.
దానితోని ప్లంబింగ్ కానీ డ్రైవింగ్ కానీ ఇంకా వేరే దేశాలలో 30-40 వేల జీతాలు వచ్చేటటువంటి పనులను నేర్పిస్తూ ఉన్నాం. ఆ పనులు నేర్చుకొని మీరు అక్కడికి పోతే మీరు కుటుంబాన్ని తీసుకుపోవచ్చు, మంచి వీసా మీద పోవచ్చు, మంచి జీవితంతో అక్కడ ఉండొచ్చు. కాబట్టి ఆ విధంగా కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మరి చాలా ప్రశాంతన కూడా చెప్పింది, ఈ డెవలప్మెంట్ పనులు, కరెంటు పనులు, రోడ్ల పనులు అడిగే అవసరం లేదు, మేము చేస్తూనే ఉంటాం. ఒకటే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆంధ్ర కుట్రలు ఇంకా ఆగలేదు, మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. అదేవిధంగా మన దగ్గర ఎప్పుడు కులమతాల పంచాయతీ లేదు, ఎప్పుడు కలిసే ఉన్నాం. అదే గంగా జముना तहजीब ని वही तहजीब को आगे बढ़ाने का है, हमें सबको मिलकर तेलंगाना को डेवलप करने का है. आपने हमारे साथ इलेक्शन में साथ दिया, हमें हिम्मत दिया, कुव्वत दिया, इसीलिए आज हुकूमत में हम आ गए. हुकूमत में आपका बेटा है, आप सबका भलाई के लिए भी काम करने वाला बेटा है. तो जो सपोर्ट आपने पहले दिया, जो हिम्मत आपने पहले दिया, उसको ही आप जारी रखिए. और जो पेंशन की चीज़ें हैं, जो घरों के चीज़ें हैं, ये सारे चीज़ भी हम मिलजुल के सॉर्ट आउट करेंगे. जल्द से जल्द सब कुछ सॉर्ट आउट कर लेंगे. దాంతో పాటు ఇళ్ళకు సంబంధించి అందరికీ పరేషాన్ ఉంది, నాకు కూడా తెలుసు ఆ విషయం. అది కూడా వీలైనంత తొందరగా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అవ్వగానే ఇస్తాం. అదేవిధంగా మన చౌటుపల్లి నుండి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నన్ను మరి అడగడం జరిగింది. ప్రధానంగా విలేకరుల భూమి గురించి అడిగిండ్రు. విలేకరుల భూమి గురించి మరి మా ఎంఆర్ఓ గారు ఇక్కడ నుండి మొత్తం సర్వే చేసి ఆర్డీఓ గారికి పంపడం జరిగింది. ఆ భూమి తొందరగానే క్లియరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎంఆర్ఓ గారు చెప్పిండ్రు. దాన్ని నేను కూడా స్పీడప్ చేస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ అది జరిగిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎవరో అమ్మ కనిపిస్తలేదు, తర్వాత మార్కెట్ యార్డ్ కోసమని మన అడిగారు, ఇక్కడ డెవలప్మెంట్ కోసం. అది కూడా మన మినిస్టర్ గారు హరీష్ గారితో చెప్పి తప్పకుండా ఇప్పించడం జరుగుతుంది. దాన్ని ఇంప్రూవ్ చేసుకుందాం మనం. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి గుడి, ఆ గుడి దగ్గర పైప్ లైన్ సగమే అయ్యి గుళ్ళకు పోవడం ఇబ్బంది అవుతుందని అందరు చాలా మంది చెప్పిండ్రు. దాన్ని కూడా తొందరగా చేసుకునే పని చేద్దాము. అదేవిధంగా ఇక్కడ స్కూల్ 1956 అంటే మనల్ని ఆంధ్రాలో కలిపినటువంటి సంవత్సరంలో ఇక్కడ ఒక స్కూల్ కట్టిండ్రు. ఘోరం అది. ఇవాళ తెలంగాణ వచ్చింది కాబట్టి మనము సరికొత్త స్కూల్ నిర్మాణం చేసుకోవాలి, మంచి స్కూల్ నిర్మాణం చేసుకోవాలి. దానికి చాలా పెద్ద ఎత్తున నా వంతున ప్రయత్నం ఉంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి నాకు బాగా ఇష్టమైన సబ్జెక్టు, మన యువ మిత్రులందరూ కూడా క్రికెట్ గ్రౌండ్ కావాలని అడగడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారిని నేను వెంటనే అడిగినాను, క్రికెట్ గ్రౌండ్ ఇవ్వచ్చా అని. అంటే అదేమో శిఖం భూమి అట, దానికి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంటుందట. అదేం భూమి అది? ఈదుల కుంటల గ్రౌండ్ కావాలని అడిగిండ్రు మీరు. కానీ ఆ ఈదుల కుంటల గ్రౌండ్ ఇచ్చుడు కష్టం అని చెప్తున్నారు. అది కాకుండా ఇంకెక్కడ సర్పంచ్ గారు, అది కాకుండా ఇంకెక్కడన్నా అవకాశం ఉందా? ప్రయత్నం చేయండి. లేదా మనం కుంటలు తవ్వుకుందామంటే మీరు కూడిపే పని చేస్తున్నారు. సరే, నేను మాత్రం మీకు మా యువ మిత్రులందరికీ హామీ ఇస్తా ఉన్నా, దీనికి ఆల్టర్నేట్ ఏంటిది, ఎట్లా క్రికెట్ గ్రౌండ్ చేద్దామని పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చౌటుపల్లిలో మంచి బ్యూటిఫుల్ క్రికెట్ గ్రౌండ్ నేను కట్టించిస్తా అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ముదిరాజ్ భవన్ మిత్రులు అడిగిండ్రు, మొదటిసారి వచ్చినప్పుడు అడిగిండ్రు, కాదనడానికి లేదు. ఖచ్చితంగా నా ఎంపీ నిధుల నుంచి ముదిరాజ్ భవనానికి కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి సర్పంచ్ గారు మనతోని కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్మి మరి కలిసి నడుస్తూ ఉన్నారు కాబట్టి వారు చెప్పినటువంటి పనులన్నింటినీ కూడా డెఫినెట్గా దగ్గరుండి చేద్దాం. చౌటుపల్లి గ్రామం కనీ విని ఎరగని రీతిలో, ఇదివరకు ఎప్పుడు జరగని రీతిలో అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నాది అని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. అమ్మ ఇప్పుడు అందరు చేతులు ఎత్తిరు, మళ్ళొకసారి. అల్లగొండ రాజయ్య గారు మరియు అల్లగొండ సాయన గారు మరియు దేశాల ముట్టన్న ఉప్పల పిల్లల నరసయ్య, ఉప్పల పెద్ద నరసయ్య, సూర ప్రయాణ, సూర గంగారం, సూర పెద్ద గంగారం, కోమల రాజేశ్వర్, ఉప్పాల భూమన్న, ఉప్పాల శ్రీనివాస్, హైదరాబాద్ నరసయ్య, సూర గంగారం.